Welcome to the world of mystic science. వాట్ ఈజ్ మిస్టిక్ సైన్స్? మనకి తెలియని విషయాల్ని అవి లేవు అని నమ్మటం అవివేకం. ఈరోజు చిన్న టాపిక్తో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను నేను. పరమహంస యోగానంద గారు చాలా వరకు జనాలకు, ఆంధ్రప్రదేశ్లో అవనండి, తెలుగు స్పీకింగ్ జనాలకు అవనండి, ఒక యోగి ఆత్మకథ అన్న ఒక పుస్తకంతో అతి చేరువైన ఒక మహాయోగి, పరమహంస స్థితిని పొందిన మన భారతీయుడు పరమహంస యోగానంద గారు. హీఈస్ ద మ్యాన్ హూ హెస్ డ్రాన్ మహావతార్ బాబాజీ గారి చిత్ర రూపాన్ని గీసి జనాలకు చూపించిన మహాయోగి. ఈరోజు మనం పికప్ చేసుకున్న టాపిక్ పూర్వజన్మ సంబంధాల్ని ఈ జన్మలో గుర్తించడం ఎలా. అబ్జర్వ్ చేస్తే చాలా మందిని మనం కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా కూడా అప్పటికప్పుడు వచ్చిన స్పర్ ఆఫ్ మూమెంట్ అండ్ అట్రాక్షన్ వల్ల వీళ్ళు మనకి తెలుసు అనుకుంటాం. కానీ కొన్ని సంబంధాలు ఉంటాయి, చూసిన వెంటనే ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు మనకు తెలుసు, అరే వీళ్ళని మాత్రం నేను ఎక్కడో చూశాను, వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇలాంటి భావాలు మనలో ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడైనా కలిసామా? ఇది వరకు మనం ఎప్పుడైనా చూసామా? లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా హవాలో ఎక్కడైనా పొరపాటున ఫోటో చూసామా అని కూడా రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళే మన పూర్వజన్మ సంబంధాలు. మనం అబ్జర్వ్ చేస్తే మనం చేసుకున్న భార్యాభర్తలు అవనండి, మనకి పుట్టిన పిల్లలు అవనండి, ఆఖరికి మనం అక్కడక్కడ కలిసే కొంతమంది శత్రుశేషాలు అవనండి, లేకపోతే ఏదే పనిగా ఆలోచిస్తున్న ఒక వ్యవస్థ, ఒక చోటు, లేకపోతే కొన్ని ప్లేసెస్ మనం వీటిని బాగా తెలుసు, ఇక్కడికే వెళ్ళాలి, ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, దాని గురించి ముందే అవగాహన ఉన్నట్టు, దాని గురించి మనం రీసెర్చ్ చేయకపోయినా తెలుసు అన్నట్టు మన మెమరీ ఒక రీఅవేకనింగ్ స్టేజ్కి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ సోల్ అవేకనింగ్స్ మూమెంట్. మనం అర్థం చేసుకుంటే శత్రువులు మన ఇంట్లో భార్యాభర్తలుగా రావచ్చు, పూర్వజన్మ ప్రేమ వాసనలు తల్లి తండ్రి కూడా మన పిల్లల్లా రావచ్చు, లేకపోతే మన స్నేహితుల్లా రావచ్చు, లేకపోతే అవకాశం లేకపోతే ఆఖరికి మనం చేసుకునే పోయే వాళ్ళ రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపైన పూర్వజన్మ సంబంధం ఈ జన్మలో మనకు కనెక్ట్ అవుతుంది. ఎన్ని జన్మలు మారినా ఒక మనిషికి మారింది ఒకే ఒకటి, వాళ్ళ కళ్ళు మాత్రం ఎన్ని జన్మలెత్తినా, సోల్ ఎన్ని రూపాలుగా మారి ముందుకెళ్ళినా వాళ్ళ కళ్ళు మాత్రం ఎప్పుడు మారవు, ఒకే రకంగా ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే కన్ను అంటే బయటకు కనిపించే కన్ను అంటే ఎస్, ఫిజికల్లీ కనిపించే కళ్ళ కలర్ అవనండి, లేకపోతే వాటికున్న పర్సెప్షన్ అవనండి, ఇవి మాత్రం ఎన్ని జన్మలకి మారవు. ఆజ్ఞాచక్రంలో ఎమిట్ చేసే బ్లూ రే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంటాక్ట్ ఉంటుంది. మన కర్మలు అనేవి మన చుట్టూ ఎంత వెంటాడతాయంటే, ఇంగువ కట్టిన బట్టకి వాసన ఎలా పోదో, ఈ శరీరం అన్న ఒక తోలును తగిలించుకున్న ఆత్మకి తన కర్మలు కూడా అలాగే పోవు. దీన్నే సంస్కారాలు అంటారు. ఇవి గుర్తొస్తూ ఉంటాయి మనకి, మనం లాగుతూ ఉంటాయి, మనం ఇదివరకు నడిచిన బాటల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎవరికి పుట్టాలన్నది కూడా ముందే మనం నిర్ణయించుకుంటాం. ఏ తల్లి గర్భాన్ని ఎంచుకోవాలన్నది కూడా మన ఆత్మ తనకు తను నిర్ణయించుకుని ఆ గర్భంలోకి వెళ్తుంది.
ఇక్కడ ఈక్వేషన్స్ చాలా సింపుల్గా మ్యాచ్ అవుతాయి. మీకు ఎలాంటి రకమైన తల్లి కావాలనుకున్నారు, మీకు ఎలాంటి కోర్ క్వాలిటీస్ ఉన్న పిల్లలు కావాలనుకుంటున్నారు, ఆ తల్లి గర్భానికి ఈ శిశువు అటాచ్ అవుతుంది. అదే రకంగా మనం ఎవరినైతే విపరీతంగా ద్వేషిస్తామో ఈ సంబంధం కూడా కంటిన్యూ అవుతుంది. కార్మిక్ రియాక్షన్ అనేది మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. కార్మిక్ రియాక్షన్లో ఒక శత్రువుని పదే పదే స్మరించకు వదిలేయని ఎందుకు అంటారంటే, నువ్వు ఇది ఆపకపోతే నీ ఆత్మ ఇంగువ కట్టిన బట్టలాగా ఇదే వాసనని కంటిన్యూ చేసి ఈ శత్రుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. ఈ శత్రువు రేపు నీ ఇంట్లో కొడుకోవచ్చు, లేకపోతే నువ్వు చేసుకునేవాడు అవ్వచ్చు, లేకపోతే నీకు దగ్గరగా ఉండే మిత్రుల్లాగా వచ్చి శత్రువుగా కూల్చే పర్సన్ కూడా అవ్వచ్చు. ఇదే ఆత్మ మళ్ళీ రిపీట్ అవుతుంది, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో రుణశేషాల్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతేనే మరుజన్మలో శత్రుశేషం తగ్గుతుంది. చాలా మంది అనుకుంటారు, ఈ రోజు మనం కలిసాం ఒకళ్ళని, వీళ్ళు బాగా నచ్చారు, సో ఇది మా పూర్వజన్మ సంబంధం అని. ఇది ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఒక డీప్ ట్రాన్స్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళాలి. మన సోల్ అండ్ బాడీని ఒక పర్ఫెక్ట్ ఆల్టిట్యూడ్లో మెయింటైన్ చేయాలి. పరమహంస యోగానంద గారు ఆఖరికి యోగ నిద్రలోకి ఎలా వెళ్ళాలనే క్లాసెస్ కూడా నేర్పించారు. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అది ఫీడ్ అయిన డ్రీమ్స్ సబ్ కాన్షియస్గా పనిచేస్తూ ఉన్నంత కాలం మనం ఒక స్టేబుల్ మైండ్ సెట్లోకి వెళ్ళాం. ద మూమెంట్ వి ప్రాక్టీస్ స్టేబుల్ మైండ్ సెట్ అండ్ లెర్న్ హౌ టు స్లీప్ డీప్ అండ్ ఫోకస్, ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం, వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వీళ్ళు ఇప్పుడే తెలుసు. కొత్తగా ఏర్పడిన బంధం ఏది, పాత బంధం ఏది అని తెలుసుకోవటం క్రిస్టల్ క్లియర్గా మన ఆత్మకి చాలా ఈజీ టాస్క్. Yoga is not magic, sword swallowing or crystal gazing, but it's the art of super living as discovered by the ancient sages of India in 1500 BC. If the Western brothers only could learn the methods of the yogis, then they would learn to live 100 years in perfect health, happiness and great success. You people do not sleep correctly and allow your sleep to be disturbed by the mental movies of dreams. You subconsciously worry about unpaid bills and troubles. The reason for lying in this posture is to keep the internal organs floating in the tray of the chest and abdomen free from any pressure. But by closing the eyes and in a relaxation, I can remain asleep several nights, and by opening the eyes and recharging the body, I can keep awake several days. Now I will go into the state of superconscious bliss by lifting my eyes higher in a relaxation and controlling my heartbeat. కొంతమందిని చూస్తే మనకు అపరిమితమైన ప్రేమ వస్తుంది, వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అది పూర్వజన్మలో తీరని ప్రేమ బంధం. కొంతమందిని చూస్తే సొసైటీ ఒప్పుకోకపోయినా వాళ్ళతో ట్రావెల్ చేయాలనిపిస్తుంది. అది మిగిలిపోయిన రుణశేషం. ఈ రుణశేషం ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుందంటే అవ్వకపోవచ్చు. మనం అర్థం చేసుకుంటే పచ్చిగా ఉన్న కొబ్బరి మట్టను తుంచడం ఎంత కష్టమో ఎండిపోయిన తర్వాత ఊరికే ఇలా చేత్తో అంటే పడిపోతుంది. అలాగే మనకున్న రుణం అనేది తీరిపోయిన తర్వాత ఆ ఆత్మతో మన సంబంధం తెగిపోయి చాలా సునాయాసంగా బయటకు వెళ్ళిపోయి కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది. సో అందుచేతనే ప్రతి ఒక్కరు యోగ సాధకులు ఏం చెప్తారంటే, దేనిపైన అపరిమితమైన ప్రేమ పెంచుకోకు, దేనిపైన అపరిమితమైన ద్వేషం పెంచుకోకు, ఎవరిని శత్రువులా చూడకు, ఎవరిని అంత ఆప్తుల్లా చూడకు. ఎందుకంటే మరుజన్మ అనేది ఉంటుంది. ఆ మరుజన్మలో ఇవే క్యారెక్టర్స్ మళ్ళీ రోల్ అవుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, నువ్వు ఏదైతే ప్రేమిస్తావో, నువ్వు దేనికోసం అయితే ప్రేరేపణకు గురవుతావో అవే నీ మరుజన్మను శాసిస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ మిస్టిక్ సైన్స్. ఈ సైన్స్లో మనం ఇంకా డీప్గా వెళ్ళి ఆలోచిస్తే, ఎందుకురా నేను ఇలాంటి ఇంట్లో పుట్టాను అని చాలామంది ప్రశ్నించుకుంటారు. ఏ అంబానీ ఇంట్లో పుట్టాల్సిన నేను ఈరోజు ఒక సర్వసాధారణమైన మిడిల్ క్లాస్ ఇంట్లో ఎందుకు పుట్టాను అని. బట్ ఈ కాంబినేషన్ ఒకసారి అర్థం చేసుకుంటే, మన సోల్ ఆస్ట్రల్ వరల్డ్స్కి ట్రావెల్ చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత తనకి తను బేరీ చేసుకుని అన్బయాస్డ్గా ఉండి తన తప్పుల్ని అట్ ద సేమ్ టైం తన కోరికల్ని, వాంఛల్ని, తనకున్న భావాలన్నింటినీ ఒకే ప్లాటర్లో పెట్టి
తన కర్మానికి అనుకూలంగా ఉన్న ఊమ్ని వెతుక్కొని ఆ ఊమ్లో ప్రవేశిస్తుంది. ప్రవేశించేటప్పుడు మదర్ ఊమ్ కూడా వాళ్ళ పాత కర్మ సిద్ధాంతాలన్నీ జోడించుకుని ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో మనం వెళ్తాం చూస్తాం. సో ఇక్కడ ఎక్కడ కూడా చూసింగ్ అ మదర్ ఇస్ వాట్ సోల్ డస్, ఇట్స్ నాట్ ఫాదర్. సోల్ ఎప్పుడు మదర్ని చూస్ చేసుకుంటుంది. అందుకనే మదర్తో బంధం అన్నది చాలా గట్టిగా ఉంటుంది when compared to fatherly bond. మనం అబ్జర్వ్ చేస్తే వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్. వాళ్ళు తీసుకున్న కోరికల మీద మనకున్న కోరికల మీద కలిసి మానవ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళని నిందించడం, దూషించడం తప్పు. ఇది నువ్వు కోరుకున్న జన్మే. తిరగరాయాలనుకుంటే నీకు నువ్వు సహజ సిద్ధమైన స్థితికి వెళ్ళి మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా పాస్ట్ అండ్ ఫ్యూచర్ని పక్కన పెట్టి ప్రెజెంట్లో కనుక నువ్వు ఉండగలితే నీ కాన్సన్ట్రేషన్ అండ్ పవర్ బిలియన్ టైమ్స్ పెరిగిపోతుంది. ద మూమెంట్ ఒక్కసారి పాస్ట్ అనేది ఏంటో మర్చిపో, ఫ్యూచర్ అనేది ఏంటో మర్చిపోయి ఓన్లీ ప్రెజెంట్ మీద 100% ఫోకస్ చేయి. నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దీనికంటే సింపుల్ ఫిలాసఫీ ఇంకోటి ఉందండి. ఎవరన్నా ఒక 3 నుంచి 4 గంటలు సైలెంట్గా మొబైల్ ఫోన్ ఈ రోజు ఉన్న రోజుల్లో పక్కన పడేసి మనకొచ్చే భావాలన్నింటినీ కంటిన్యూ అవనిస్తా, అవి కూడా ఫేడ్ అవుట్ అయిపోయి అలిసిపోయి ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదన్నప్పుడు యువర్ నెగోసియేషన్ విల్ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీకు మీరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు, మీతో మీరు మాట్లాడతారు, మీతో మీరు ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది నేను ఎవరిని. ఈ ప్రశ్న ప్రతిరోజు ఉద్భవిస్తుంది ఒకవేళ మనతో మనం సమయం గడుపుకోగలితే కనుక. సమాజం, సొసైటీ, ఆర్థిక లావాదేవీలు, బంధాలు అన్నీ కూడా కరుగుతూ ఒక్క నిమిషం వస్తుంది నేనెవరు అని ప్రశ్నించుకోవడానికి. ఆ క్షణం చాలు మీ వ్యూహ రచన మొదలవుతుంది. నేనెవరిని, ఇలాంటి బాడీస్ ఎన్ని మారుతాయి, కానీ నేను ఈ కర్మ సిద్ధాంతంలో ఎందుకు ఇరుక్కుపోయాను అని చెప్పి ఆలోచన మొదలైన రోజు, అది ఒక ఎన్లైటన్మెంట్కి జర్నీ స్టార్ట్ అయిన రోజు. హూ am I is the biggest question. నేను నా పేరు కాదు, నేను నా శరీరం కాదు, నేను నా చుట్టుపక్కల ఉన్న బంధం కాదు, నేను ఒకళ్ళ కూతుర్ని కాదు, ఒకళ్ళ భార్యని కాదు, ఒక చెల్లిని కాదు, కొంతమందికి స్నేహితురాల్ని కాదు. అసలు నేనెవరు? ఇది ద మూమెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఈ రోజు దాకా ఇలా తెలిసిన వాళ్ళని, ఎక్కడో చూసాం అనుకున్న వాళ్ళని, వీళ్ళని ఎక్కడో చూసాం, వీళ్ళు మాకు బాగా తెలుసు, అసలు వీళ్ళ గురించి ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, మా జీవితాన్ని గడిపేయగలుగుతామని వెళ్తారు. గుడ్డిగా నమ్మేస్తారు, ఆలోచించకుండా వెళ్తారు. గట్టిగా ఒక్కసారి కళ్ళు మూసుకుని మీతో మీరుండి ఆ మనిషి గురించి ఆలోచించండి. ఎక్కడో బాగా తెలిసిన వ్యక్తి అయినట్టుంటే గనక, ఇంకా మీకు అదే దృఢ విశ్వాసం ఉంటే గనక, ఇది ఖచ్చితంగా మీ పూర్వజన్మ సంబంధం. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 7 తరాల్లో ఏదో ఒక తరంలో ఒక తరం రిపీట్ అవుతుంది, 7వ తరం అని. ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు ఎప్పుడు. దే ట్రై టు కమ్ బ్యాక్ ఆ లీనియేజ్లోకి. లేకపోతే చాలా విజ్ఞత ప్రదర్శించినప్పుడు వీటిని ఛేదించుకుంటూ కొత్త జీవితాన్ని వాళ్ళకు వాళ్ళు రాసుకుంటారు. లేకపోతే కర్మ సిద్ధాంతం ఈ లూప్లో ఉన్నంత వరకు మనం కలిసేవాళ్ళు, మనకు బాగా తెలుసు అనుకున్న వాళ్ళు, ఇన్స్టెంట్గా కర్మ ఇలా అటాచ్ చేసేవాళ్ళు, సోల్ కనెక్టివిటీ తొందరగా కనెక్ట్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మీ పూర్వజన్మ వాసనలే. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? ఎదురైనప్పుడు మీకు ఎలా అనిపించింది? శత్రుత్వంలో కూడా ఎప్పటి నుంచో తెలిసిన శత్రువు అన్న ఫీలింగ్ ఉందా? ప్రేమికుల్లో కూడా ఎప్పటి నుంచో తెలిసిన మనిషి అన్న ఫీలింగ్ ఉందా? అలాంటి వాళ్ళ గురించి మీరేమంటారో ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మిస్టిక్ స్టోరీస్ రోజుకొకటి మీ ముందుకు తీసుకొస్తాను. బికాస్ సోల్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. థ్యాంక్ యూ.